ఫిల్మీ లవర్స్ అందరికీ వెల్కమ్ టు ఫిల్మీ టాక్స్. ఈరోజు మనం రెండు మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన సినిమా అయితే, రెండోది అదే రేంజ్ హైప్ అండ్ క్రేజ్తో రాబోతున్న సినిమా. అంటే ఎస్, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. మేము మాట్లాడుతుంది ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి అండ్ ఇంకా పుష్ప గురించి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది బాహుబలి 2 గురించి. పాన్ ఇండియా అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టింది ఆ సినిమా నుంచే. అద్భుతమైన ఎస్ఎస్ రాజమౌళి గారి టేకింగ్, సినిమా కోసం తన 5 ఏళ్ల కాలం త్యాగం చేసిన మన డార్లింగ్ డెడికేషన్, అవకాశం దొరికినప్పుడల్లా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రతి చోట రిప్రజెంట్ చేస్తున్న రానా అండ్ దేవసేనగా అనుష్క పర్ఫార్మెన్స్, ఇంకా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఒక పాయింట్తో అందరిలో ఒక క్యూరియాసిటీ పెంచి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలాగా ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసింది. ఇవన్నీ తోడై బాహుబలిని అంత పెద్ద హిట్ చేశాయి. సరిగ్గా 7 ఏళ్ల తర్వాత అదే క్రేజ్తో నార్త్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని తగ్గేదే లేదంటున్న పుష్ప. పుష్ప పుష్పరాజ్ మరి పుష్ప బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందా? అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా సూపర్ స్టార్ కాబోతున్నారా? ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. ఈ వీడియోని 5 డిఫరెంట్ సెగ్మెంట్స్గా చూసుకుంటే మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్స్ గురించి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక శిఖరం అయితే, ఆ శిఖరం అంచుల్లో రెపరెపలాడే జెండా లాంటివాడు మన జక్కన్న. తన స్టోరీ టెల్లింగ్, తన విజన్, తన డీటెయిలింగ్ మరి ఏ డైరెక్టర్కి రాదు. అప్పుడెప్పుడో వచ్చిన మగధీర నుంచి మొన్నొచ్చిన ట్రిబులర్ వరకు తన ప్రతి మూవీ ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. టైటానిక్, అవతార్ లాంటి విజువల్ వండర్స్ తీసిన హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ కూడా ట్రిబులర్ని మన జక్కన్నని పొగిడాడు అంటే అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడుకుంటే, సినిమా టైటిల్స్ పడడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని తన డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేతో సినిమాకి కనెక్ట్ అయ్యేలాగా చేస్తాడు సుకుమార్. ఎమోషన్స్తో ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో సుకుమార్ దిట్ట. ఇంకా ఆయన క్యాలిక్యులేషన్సే వేరు. మన నెక్స్ట్ సెగ్మెంట్ యాక్టర్స్. యాక్టర్ల విషయానికి వస్తే, మిర్చి లాంటి కమర్షియల్ హిట్ తర్వాత కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా విలువైన తన 5 సంవత్సరాల టైంని ఒక డైరెక్టర్ని, ఆ డైరెక్టర్ విజన్ని నమ్మి అహర్నిశలు కష్టపడ్డాడు మన డార్లింగ్ ప్రభాస్. ఈ 5 ఏళ్ల జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో గాయాలు అయినా కూడా మన డార్లింగ్ ఎక్కడా నిరాశపడలేదు, వెనకడుగు వేయలేదు. తన కష్టాన్ని నమ్మాడు, తన డైరెక్టర్ విజన్ని నమ్మాడు. అందుకే ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక రాజులాగా ఎదిగాడు. అలా వైకుంఠపురంతో నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టి ఇప్పుడు పుష్ప 2తో బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేయడానికి రెడీ అయ్యాడు అల్లు అర్జున్. 5 ఏళ్ల పాటు సుకుమార్తో ఆయన చేసిన ప్రయాణం పుష్ప 1ని ఏ రేంజ్కి తీసుకెళ్లిందంటే, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఇండియన్ క్రికెటర్ జడేజాలు సైతం క్రికెట్ గ్రౌండ్లో తగ్గేదే లేదంటూ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే. పుష్ప పుష్పరాజ్ అలాగే అల్లు అర్జున్ తన యాక్టింగ్తో నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. Iconic role certainly deserves another round of applause. థర్డ్ సెగ్మెంట్ పార్ట్ 1 కలెక్షన్స్. ఇంకా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బాహుబలి పార్ట్ 1 650 కోట్లు, పుష్ప పార్ట్ 1 360 కోట్ల వరకు కలెక్ట్ చేశాయి. అసలు మూవీ రిలీజ్ అయినప్పుడు బాహుబలి ఇంకా పుష్ప రెండూ కూడా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్తోనే రన్ అయ్యాయి. కానీ కొన్ని రోజుల రన్ తర్వాత పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఒక్కసారిగా కలెక్షన్స్ పెరగడం మొదలైంది. అలాగే ఇనీషియల్గా పుష్పని కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రాజమౌళి ఇచ్చిన సజెషన్ వల్ల సుకుమార్ పుష్పని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేశారు. అలాగే ఈ 2 సినిమాలు కూడా సౌత్లో కంటే నార్త్లోనే ఎక్కువగా కలెక్షన్స్ కలెక్ట్ చేశాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ హైప్ అండ్ క్రేజ్. హైప్ అండ్ క్రేజ్ విషయానికి వస్తే, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ ఒకటైతే, విజువల్స్, గ్రాఫిక్స్, ఇంకా హై ఎలివేటెడ్ సీన్స్ ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ బాహుబలి 2 మీద క్యూరియాసిటీ పెంచాయి. ఇంకా పుష్ప విషయానికి వస్తే, అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్. తను ఒక కూలివాడిగా పనిచేస్తూ మంగళం సీను, కొండారెడ్డి లాంటి వాళ్ళని ఎదిరించి పుష్ప ఎలా ఎదిగాడు, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు అనే ఒక పాయింట్కి ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యేలా చేశాడు సుకుమార్. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్, తగ్గేదేలే ఇలాంటి డైలాగ్స్ నార్త్లో బాగా ఫేమస్ అయ్యాయి. ఇంకా ప్రీ క్లైమాక్స్లో బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ, పుష్పకి షెకావత్ సార్కి మధ్య జరిగే ఈగో క్లాషెస్,
ఇంకా లాస్ట్లో పుష్ప అంటే ఒక బ్రాండ్ అని తనకంటూ ఒక ఎలివేషన్స్ ఇచ్చుకునే సీన్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా మన లాస్ట్ సెగ్మెంట్ మ్యూజిక్. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు అందించిన మ్యూజిక్, సాహోరే బాహుబలి సాంగ్ అయినా, దండాలయ్య సాంగ్ అయినా, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ దగ్గర అయితే ఏడిపించేశారు. ఇంకా రాక్ స్టార్ డిఎస్పి గురించి మాట్లాడుకుంటే శ్రీవల్లి పాటతో నార్త్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఆ పాటపై రీల్స్ చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య డిఎస్పి రేంజ్ కొంచెం తగ్గింది అనిపిస్తుంది. అయినా కూడా తిరిగి మళ్ళీ ఈ మూవీతో గట్టిగా కంబ్యాక్ ఇస్తారని తన ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా రెండు మన ఇండస్ట్రీ సినిమాలే. పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాదు, దేశం మొత్తం మన తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేస్తున్న టార్చ్ బేరర్స్ ఈ 2 మూవీస్. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ప్రభాస్, జై అల్లు అర్జున్, జై టీఎఫ్ఐ. టీఎఫ్ఐ మాత్రం బాగుండాలి అంతే. మరి కెరీర్ కెరీర్ ఏంటి? సర్లే కానీ ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్లో మెన్షన్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫిల్మీ టాక్స్.